ఇంటికొచ్చిన మహాలక్ష్మిని పువ్వుల్లో పెట్టి చూసుకోనక్కర్లేదు. కనీసం కష్టపెట్టకుండా ఉంటే చాలు. సొంత ఆడపడుచులా చూసుకుంటే అదే 10,000. దయచేసి ఆమెను ఇబ్బంది పెట్టకండి, రాచి రంపాన పెట్టి ప్రాణాలు తీయకండి అని ఎన్నిసార్లు చెప్పినా ప్రయోజనం కనిపించట్లేదు. వరకట్న పిశాచుల వేధింపులు ఆగట్లేదు. అహంకారుల దురాచారాలకు అబలలు బలవుతూనే ఉన్నారు. అబ్బాయితో పాటు అతని తల్లిదండ్రులు కూడా అరాచకాలకు ఆజ్యం పోస్తున్నారు. తను ఓ ఆడది అయినా అత్త అపర రాక్షసులా మారుతోంది. అన్ని అత్తారిళ్ళు అలాంటివే కాకపోయినా చాలా వరకు మెట్టి నెలలో జరుగుతుంది ఇదే. వైవాహిక జీవితంపై ఎన్నో ఆశలు పెట్టుకున్న ఓ అభాగ్యురాలికి అత్తారింట జరిగిన అన్యాయమే ఇవాల్టి క్రైమ్ ఫ్యాక్టర్. రోజులాగే ఆ రోజు తెల్లారింది. సృష్టికి శుభసూచకంగా సూర్యోదయం అయింది. కానీ సూర్యాస్తమయం సంతోషాల్ని దూరం చేసింది. ఆ ఇంటి వాళ్ళను కన్నీటి సముద్రంలో ముంచేసింది. అసలేమైందో తెలుసుకుంటే హృదయం ద్రవించక మానదు. ఆ విషాద గాథకు చిరునామా సికింద్రాబాద్. వాకిట్లో శవమై పడి ఉన్న ఈ అభాగ్యురాలు ధనలక్ష్మి. ఈ పాటికి మీకు అర్థమై ఉంటుంది, ఇది ఆమె అత్తవారిల్లు, ఆమె ఈ ఇంటి కోడలు. అవును, మీరూహించింది కరెక్టే. తరతరాల కథే. మెట్టినింటి ఆడపిల్ల బతుకు గాల్లో దీపమవుతున్న వ్యథే. ఇలా దిక్కులేని అనాథగా, ఎవరూ లేని అనామకురాలిగా ఇంటి వాకిట శవమైన ఈ ధనలక్ష్మి సరిగ్గా 5 ఏళ్ల కిందట ఓ ఇంటి గారాల ఆడపడిచే. ఈయన జయరాం. నాంపల్లి ఆర్ఎన్బిలో సీనియర్ అసిస్టెంట్ గా చేసి రిటైర్డ్ అయ్యాడు. ఈమె జయరాం భార్య కళావతి. ఇక పెళ్లి వయసొచ్చిన అమ్మ చేతి అన్నం ముద్ద తిననిదే నిద్రపోని ఈ అమ్మాయి ధనలక్ష్మి. పెళ్లి మాట ఎత్తితే సిగ్గుతో గదిలోకి వెళ్లిపోయి తలుపులేసుకుని మనసు తలుపులు తెరిచి కోటి కలలు కనే మామూలు ఆడపిల్ల. 6 అడుగుల అందగాడు, తనను కంటికి రెప్పలా కాపాడే వీరుడు, సూర్యుడు తనకు భర్తగా రావాలి అన్నది ఆమె కోరిక. ఎన్నో కలలు, ఎన్నెన్నో ఆశలు అన్నీ నిజమవుతాయని నమ్మింది. తన ఇష్టదైవాలకు రోజూ పూజలు చేసింది. తండ్రి జయరాముకు ధనలక్ష్మి అంటే పంచప్రాణాలు. ఆమెకు పెళ్లిడు వచ్చినప్పటి నుంచి హడావిడి పడుతూనే ఉన్నాడు. ఎన్ని సంబంధాలు, ఎన్నెన్ని ఆరాలు, ఎన్నెన్ని ఫోటోలు. ధనలక్ష్మి చూడకుండానే చాలా ఫోటోల్ని జయరామే పక్కన పెట్టేవాడు. నా బంగారు తల్లికి ఇలాంటి సంబంధమా వద్దంటూ రిజెక్ట్ చేసేవాడు. ఈయన తీరు చూసి భార్య తల పట్టుకునేది. మీరిలా ప్రతి సంబంధాన్ని పక్కన పెడుతూ పోతే దానికి ఇక పెళ్లైనట్లే అంటూ సెటైర్లేసేదామే. అంటావే అంటావు, నా బుజ్జి తల్లికి లక్షణమైన అద్భుతమైన సంబంధం తెస్తాను, అప్పుడేమంటావో చూస్తాను అనేవాడాయన సరదాగా. మరి ఇంతటి గమనీయ కావ్యంలో దారుణమైన అపశృతి ఎలా జరిగింది? ఈయన సత్యనారాయణ, మాజీ రైల్వే ఉద్యోగి. ఈమె ఆయన భార్య సువర్ణ. పుత్ర ప్రేమ తప్ప మరొకటి ఎరుగని ధృతరాష్ట్ర దంపతులు వీళ్లు. ఇలా ఎందుకన్నానో ముందు ముందు మీకే తెలుస్తుంది. చూడ్డానికి పెద్ద మనుషుల్లా ఎంతో చక్కగా ఉన్నారు అనుకోకండి. కొంతమంది పెద్ద మనుషుల్లో ఎలాంటి మంచి బుద్ధులుంటాయో, వాళ్ళ చీకటి కోణం ఎంత భయంకరంగా ఉంటుందో మున్ముందు వేరే చూస్తారు. ఇదిగో ఇతనే ఈ కథలో విలన్. సత్యనారాయణ సువర్ణ దంపతులకు పున్నామ నరకం నుంచి తప్పించడానికి పుట్టిన పుత్రరత్నం. పేరు నగేష్. 6 అడుగుల అందగాడు, మంచి ఉద్యోగం చేస్తున్నాడు. అందుకే నాకేంటి గ్రేట్ పర్సన్ అని అనుకుంటూ ఉంటాడు. అంతవరకైతే పర్వాలేదు, తనపై తనకు అభిమానం ఉండడం తప్పు కాదు. కానీ ఇతరులను హీనంగా చూడటం తప్పే. ఇతడు చేసేదదే. తనంతటి అందగాడెక్కడా లేడని, మిగతా వాళ్లంతా వేస్ట్ అని అనుకుంటాడు. చులకనగా మాట్లాడతాడు. అంతేకాదు, తాగుతాడు, తిరుగుతాడు, 6 నెలలకు ఉద్యోగం మారుస్తాడు, విచ్చలవిడిగా ప్రవర్తిస్తాడు. ఇదంతా తల్లిదండ్రులకు తెలుసు. ముందే చెప్పినట్లు ధృతరాష్ట్ర దంపతుల్లా అన్ని దాచిపెట్టి తమ కొడుకును పెళ్లి కొడుకును చేయాలని కంకణం కట్టుకున్నారు. 1000 అబద్ధాలాడైనా ఓ పెళ్లి చేయాలనుకున్నారు.
మన ఇంటికి ఏ కోడలొస్తేనే ఆ అమ్మాయి తెచ్చే కట్నంతో పనిగాని ఆమెతో పనేముంది అనుకున్నారు ఈ నీచ దంపతులు. బ్రోకర్కు కబురు పెట్టారు. మా అబ్బాయి సకల గుణాభిరాముడు, సర్వశ్రేష్ఠుడు, లక్షణమైన సంబంధం తెస్తేనే పెళ్లి ఒప్పుకుంటాం అంటూ గొప్పలు చెప్పుకున్నారు. ఓ అమాయక ఆడపిల్లను బలిపీఠం ఎక్కించేందుకు రంగం సిద్ధం చేశారు. అయ్యా జయరాములు గారు, ఈ అబ్బాయి పేరు నగేష్, సాఫ్ట్వేర్ ఉద్యోగం, 5 అంకెల జీతం, 6 అడుగుల అందగాడు, చాలా మంచివాడు, ఎవరి జోలికి వెళ్లని అమాయకుడు. ఇక తల్లిదండ్రులంటారా, మూర్తి భవించిన లక్ష్మీదేవి అతని తల్లి. తండ్రి గురించి ఒక్క మాటలో చెప్పాలంటే మీ అమ్మాయిని కోడలిలా కాకుండా కన్న కూతుర్లా చూసుకుంటాడనుకోండి. అంత మంచి సంబంధం, అంత మంచి కుటుంబం, ఆస్తిపాస్తులు దండిగానే ఉన్నాయి. ఉన్నది ఒక్కగానొక కొడుకు, ఆడపడుచులు లేరు. ఇద్దరికీ పెళ్లి చేస్తే ఈడు జోడు బావుంటారు. ఇక ఇంతకంటే మంచి సంబంధం కావాలంటే ఆ దేవుళ్ళనే అడగాలి అని పెళ్లిళ్ల పేరై చెబుతుంటే జయరాం కుటుంబం ఎంతో ఆనందించింది. ధనలక్ష్మి అయితే సిగ్గుతో చిరునవ్వులు నవ్వుతూ అక్కడి నుంచి వెళ్లిపోయింది. వాళ్ళకి సంబంధం బాగా నచ్చింది. ఇన్నాళ్లు తాము చూసిన అన్ని సంబంధాల కంటే ఇది చాలా బాగుంది అనిపించింది. కళావతి అయితే దాదాపుగా భర్త నోరు మూయించింది. మళ్లీ ఏమైనా అభ్యంతరాలు చెబుతాడేమోనని అలా ధనలక్ష్మి నగేష్ల పరిణయానికి ముహూర్తం ఖరారైంది. ధనలక్ష్మి సికింద్రాబాద్ పద్మారావు నగర్ లోని ఓ ఇంటికి కోడలైంది. 5 లక్షల క్యాష్, 30 తులాల బంగారం, కట్న కానుకలన్నీ కలిపితే 10 లక్షల పైమాటే. మెట్టినింటి అడుగుపెట్టిన ఆమె నిజంగానే ఆ ఇంటి ధనలక్ష్మి. కామధేనువు కల్పవృక్షమైంది. కాలచక్రం నిర్విరామంగా నిర్విఘ్నంగా తిరిగింది. 5 ఏళ్లు గడిచిపోయాయి. ఈ 5 ఏళ్ల వైవాహిక జీవితంలో ధనలక్ష్మి నగేష్లకు ఓ కూతురు పుట్టింది. పేరు నిఖిల. ఎలాంటి కలతలు లేకుండా సుఖ సంతోషాలతో వాళ్ల కాపురం సాఫీగా సాగిపోయింది. మరి ఏ ఉప్పెనో ఆ కాపురంపై విరుచుకుపడింది. ధనలక్ష్మి ఎందుకు చనిపోయింది? ఆమె శరీరం ఎందుకు కాలిపోయింది? 5 ఏళ్ల పాటు కలిసిమెలిసి హాయిగా ఉన్నవాళ్లు జీవితాంతం అలా ఉండగలరు. కానీ ఇక్కడ అలా జరగలేదు. అందుకు కారణమేంటో ఓ స్వప్నం నేలరాలింది. ఓ ఇంటి మహాలక్ష్మి మరుభూమిని చేరింది. యుగాలుగా ఇదే చరిత్ర. భర్త చనిపోతే విధవ అంటూ కొన్నేళ్లు నరకం చూపించారు. ఆ తర్వాత సతీ సహగమనం పేరుతో ప్రాణాలు తీశారు. శీల పరీక్షలు పెట్టారు. అంగడి బొమ్మలా అమ్మేశారు. బానిసత్వానికి బలి చేశారు. ఇప్పటికీ స్త్రీ శరీరంతో బిజినెస్ జరుగుతూనే ఉంది. ఇవన్నీ చాలవన్నట్లు గృహహింస. ఇలా హింస రూపం మారుతుందే తప్ప బాధితులు మారట్లేదు. ఈ కథలోనూ అదే రిపీట్ అయ్యింది. ధనలక్ష్మిని ఎవరు చంపారు? ఎందుకు చంపారు? ఆమె భర్త ఎక్కడ? అత్తమామలు ఏరి? ధనలక్ష్మికి పెళ్లై ఎన్నో ఆశలతో అత్తవారింట్లో అడుగుపెట్టింది. ఇంటిళ్లపాదికి పని మనిషిలా చాకరీ చేసేది. భర్తను అపురూపంగా చూసుకునేది. ఇంత మంచి ఇంటికి కోడలవ్వడం పూర్వజన్మ సుకృతం అనుకునేది. అయితే ఇదంతా 3 నెలల ముచ్చటే అయింది. వాళ్ల నిజస్వరూపాలు మెల్లగా బయటపడడం మొదలైంది. నగేష్ అయితే ఆమెను పురుగు కంటే హీనంగా చూసేవాడు. అత్తమామలు నిజంగానే ఆమెను పని మనిషిలా భావించడం మొదలుపెట్టారు. నగేష్ అకృత్యాలకు అంతు లేకుండా పోయింది. వ్యసనపరుడైన అతడు నేరుగా నట్టింట్లోనే దుకాణం పెట్టినా మందలించే ఇంగిత జ్ఞానం అతని తల్లిదండ్రులకు లేకపోయింది. అతడికి స్థిరమైన ఉద్యోగం లేదు. తరచూ జాబ్ మారేవాడు. సంపాదన తగ్గుతున్నా అహంకారం మాత్రం తగ్గేది కాదు.
అప్పుడప్పుడు మేడ్చల్లోని అత్తవారింటికి వచ్చేవాడు. అక్కడ తాగి తందనాలాడేవాడు. అది అత్తమామల ఖర్చుతో. ధనలక్ష్మిని నెలల తరబడి పుట్టింట్లోనే వదిలిపెట్టి వెళ్లిపోయేవాడు. నువ్వు నాకు తగిన దానివి కాదు, నా పర్సనాలిటీ ఏంటి, నీ హైట్ ఏంటి, నువ్వు పొట్టిదానివి, ఆ మొహం చూడు, లైటేసి వెతికిన బ్యూటీ కనపడదు అంటూ మాటలతో హింసించేవాడు. కొన్ని రోజులకే మాటలు కాస్త చేతలయ్యాయి. అతడు తాగొచ్చినప్పుడల్లా ధనలక్ష్మి ప్రాణాలు అరచేతులు పెట్టుకోవాల్సి వచ్చేది. ఓసారి మద్యం కిక్కులో ఊగిపోతూ కత్తితో పొడవబోయాడు. తన హైటుకు అందానికి తగిన కట్నం రాలేదంటూ అత్తమామలు తిట్టిపోసేవాడు. మరోసారి ఆమె మొహంపై దిండుతో అదిమి ప్రాణం తీయబోయాడు. ధనలక్ష్మిని హింసించి అధిక కట్నం తెమ్మంటూ తిట్టేవాడు, కొట్టేవాడు. నగేష్ అరాచకం ఆ స్థాయిలో సాగుతుంటే మరి ధనలక్ష్మి పేరెంట్స్ ఏం చేస్తున్నారు? కూతురి కోసం ఏ నిర్ణయం తీసుకున్నారు? ధనలక్ష్మి తెచ్చిన కట్నం డబ్బులు 5 ఏళ్లకే హారతి కర్పూరం అయ్యాయి. వ్యసనాలకు సంపాదన సరిపోకపోవడంతో నగేష్ నరరూప రాక్షసుడయ్యాడు. అదనపు కట్నం కోసం అష్టకష్టాలు పెట్టాడు. చివరకు పంజరంలో బందీ చేసి చిలుకలు చంపేసినట్లుగా ఆ ఇంట్లో ఒంటరిని చేసి ధనలక్ష్మి ప్రాణాలు తీశాడు ఆ దుర్మార్గుడు. పెళ్లైన 5 ఏళ్ల తర్వాత ఓ రోజు ధనలక్ష్మి నగేష్ మధ్య పెద్ద గొడవ జరిగింది. తాగిన మత్తులో ఉన్న నగేష్ మామ జైరాంకు ఫోన్ చేసి తెగ విసిగించాడు. చిరాకొచ్చిన ఆ పెద్ద ఆయన ఫోన్ రిసీవర్ను పక్కన పెట్టేశాడు. ఫోన్ స్విచ్ ఆఫ్ చేశాడు. అదే ఆయన చేసిన పెద్ద తప్పైంది. ఉదయం 9 గంటలకు మొదలైన హింస మధ్యాహ్నం 2ంటికి మరింత పెద్దదైంది. నేను ఫోన్ చేస్తే మీ నాన్న కట్ చేస్తాడా? ఫోన్ పక్కన పెట్టేస్తాడా? ఎంత ధైర్యమే మీ వాళ్ళకి? ఏమనుకుంటున్నారే నన్ను చూసి? అసలు మీ ముష్టి సంబంధం చేసుకోవడమే ఎక్కువ. మీకింత టెక్కా? ఎన్నిసార్లు డబ్బులడిగినా ఇవ్వరా? అల్లుడంటే అంత అలుసా అంటూ ఆమెను గొడ్డును బాదినట్లు బాదాడు. అలాంటిదేం లేదండి, దయచేసి నన్ను వదిలేయండి. ఇక నుంచి మా వాళ్ళు మీరు చెప్పినట్లే వింటారు. నేను వాళ్ళతో మాట్లాడతానంది.
కుదరదు, ఈ రోజుతో అటో ఇటో తేలిపోవాలి అంటూ ఊగిపోయాడు. బండ బూతులు తిట్టాడు. పక్కనే ఉన్న కిరోసిన్ డబ్బా తీసుకుని ధనలక్ష్మిపై కుమ్మరించాడు. వద్దండి, వద్దండి, నన్ను చంపకండి. మీరెలా చెబితే అలా వింటాను. ఏం చెయ్యమంటే అది చేస్తాను. కావాలంటే మా ఇంటికి వెళ్ళిపోతాను. నన్ను వదిలేయండి అని బతిమలాడింది. నగేష్ అప్పటికే మృగంలా మారిపోయాడు. నరరూప రాక్షసుల్లా తయారయ్యాడు. ఉన్మాదంతో ఊగిపోయాడు. అగ్గిపుల్ల వెలిగించి చావే చావు అంటూ ఆమెపై విసిరేశాడు. భగ్గున మంటలు, ఒళ్లంతా కాలిపోతుంటే కాపాడండి కాపాడండి అంటూ ఆ భాగ్యురాలు కేకలు వేసింది. అరుస్తూ అరుస్తూనే అగ్నికి ఆహుతైపోయింది. అంతా అయిపోయాక నగేష్ కు పోలీసులు వస్తారేమోనని భయం వేసింది. ఇంట్లోంచి పారిపోయాడు. రాక్షస అత్తమామలు కూడా పారిపోయారు. ధనలక్ష్మి మరణం ఆమె తల్లిదండ్రులని, చుట్టుపక్కల వాళ్లను శోకసంద్రంలో ముంచేసింది. ధనలక్ష్మి కూతురు నిఖిలను జయరాము, కళావతి అక్కున చేర్చుకుని గుండెలు పగిలేలా ఏడ్చారు. పెళ్లైనప్పటి నుంచి మా అమ్మాయిని హింసిస్తూనే ఉన్నాడు, ఇవాళ ఏకంగా ప్రాణాలే తీసేశాడు అంటూ బోరున ఏడ్చేశాడు జయరాం. 3 రోజుల తర్వాత ఇక తాము తప్పించుకోలేమని, కోడలి హత్య తమ పీకకు చుట్టుకుందని సత్యనారాయణ, సువర్ణలు పోలీస్ స్టేషన్లో లొంగిపోయారు. కానీ నగేష్ తప్పించుకు తిరగసాగాడు. భయంతో వణికిపోతూ అడవుల్లోకి వెళ్లి ఒంటరిగా మారాడు. అయితే ఎన్నాళ్ళని తప్పించుకోగలడు? వారం తర్వాత పోలీసులు పట్టుకున్నారు. మగాడినన్న అహంకారంతో విర్రవిగి, వెర్రి ఉన్మాదంతో భార్య ప్రాణాలు తీసిన తాగుబోతూ, తిరుగుపోతూ చివరకు జైలుకెళ్లాడు. కోర్టు ముగ్గురికి శిక్ష విధించింది. ఇప్పుడంతా కటకటాల్లో ఉన్నారు. మరి ధనలక్ష్మికి న్యాయం జరిగినట్లేనా? లేదు, ఎప్పటికీ కాదు. దీనంతటికీ కారణం వరకట్న సమస్యే. ఎన్నో దురాచారాలను చరిత్రలో కలిపేశాం. మరి దీన్నెందుకు నెత్తిన పెట్టుకుంటున్నాం? వరకట్న వేధింపుల్ని, గృహ హింసల్ని పోలీసులు, కోర్టులు సీరియస్ గా తీసుకోవాల్సిందే. నగేష్ లాంటి దుర్మార్గపు భర్తలు ప్రతి వీధిలో ఉంటున్నారు. అమ్మాయిలకు సెక్యూరిటీ లేని సొసైటీ మనది. పెళ్ళైతే చాలు, భర్త తిట్టినా కొట్టినా సర్దుకు పొమ్మంటారు. పుట్టింటికి వస్తే తమకెక్కడ భారం అవుతుందోనని ఆలోచిస్తుంటారు తల్లిదండ్రులు. ఆ పరిస్థితులే ఆమెను దిక్కులేని దానిని చేస్తున్నాయి. ఆమెలో ధైర్యాన్ని చంపేస్తున్నాయి. చివరకు ప్రాణాలైపోతున్నాయి. పేరెంట్స్, ఒక్క మాట, కూతురికి అత్తారింట్లో కష్టం వస్తే ఆసరా ఇవ్వండి. ఆమె కాళ్లపై ఆమె నిలబడేలా చేయండి. రాజీ పడమని మాత్రం చెప్పకండి. ఆమె ప్రాణాలు పోయే పరిస్థితి రాకుండా చూసుకోండి. ఇది ఇవాల్టి క్రైమ్ ఫ్యాక్టర్. రేపటి ఎపిసోడ్లో మరో వాస్తవ గాథను చూద్దాం.